అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇంకా అమల్లోకి అయితే రాలేదు. దాదాపుగా 9 నెలలు గడిచిపోతున్నా కానీ మనకి నిధులు అనేవి అయితే కాలేదని చెప్పి చాలామంది ఈ యొక్క పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనకి పెన్షన్ పెంచి ఎప్పుడు అందిస్తారు అన్నది పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చింది కదండి. దాదాపుగా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి 3 లక్షల మంది పెన్షన్దారులకు ఈ యొక్క వృద్ధులు వితంతులకి చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే 6,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందండి. అయితే గతంలో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి తీసుకొచ్చారు. కాకపోతే 2,000 రూపాయలు వృద్ధుల వితంతులకి, అలాగే దివ్యాంగులకు 3,000 రూపాయలు మాత్రం అందించేవారు. ప్రస్తుతం ఈ యొక్క నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే అసలు ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఒక్కొక్క హామీ అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతం మనకి మొన్నే చూసుకున్నట్లయితే రైతు భరోసా కూడా అమలు చేశారు. ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ నిధులు పెంచడంపై అయితే దృష్టి అయితే పెట్టిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. త్వరలోనే ఈ యొక్క నిధులు అనేవి కేటాయించి మనకి రేపు ఇళ్ళలోగా ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.